టాలీవుడ్‌లో మన 'రాజమౌళి' గారికి మాత్రమే సాధ్యమయ్యే రేర్ ఫీట్‌ని టచ్ చేశారు మరో ఇద్దరు డైరెక్టర్స్. ఆ డైరెక్టర్స్ ఎవరంటే 'నాగశ్విన్' గారు అండ్ 'సుకుమార్' గారైతే 1000,00,00,000 మార్క్‌నైతే రీచ్ అయ్యారు. కానీ పోయిన ఇయర్‌లో ఈ టార్గెట్ అయితే మిస్ అయింది. ఈ ఇయర్‌లో కూడా ఈ ముగ్గురు డైరెక్టర్స్ రావడం కష్టమే అనైతే తెలుస్తుంది. ఆ లోటు తీర్చే నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు? ఏ సినిమాలకు 1000,00,00,000 అందుకునే ఛాన్స్ ఉంది? దీనన్నిటి గురించైతే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టాపిక్‌లోకైతే వెళ్దాం. 100,00,00,000 గ్రాసును కలెక్ట్ చేస్తే పండుగ చేసుకునే రోజుల నుండి 1000,00,00,000 కలెక్ట్ చేసే స్థాయికి చేంజ్ అయింది టాలీవుడ్. ఈ క్రెడిట్ మాత్రం మన రాజమౌళి గారికైతే దక్కుతుంది. ఎందుకంటే సినిమా తీయడమే కాదు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో కూడా సౌత్ ఇండియా వాళ్ళకి పాఠాలు చెప్పిన మాస్టర్ ఆయనే. ఒక్కసారే అనుకుంటే 2 సార్లు 1000,00,00,000 కొల్లగొట్టిన ఘనత డైరెక్టర్. జక్కన్న వేసిన స్ట్రాటజీయే ఇప్పుడు చాలామంది తెలుగు మేకర్స్ అయితే ఫాలో అవుతున్నారు. రాజమౌళి గారు 1000,00,00,000 మార్క్‌ని టచ్ చేసే డైరెక్టర్ ఎవరని ఈగర్‌లీ వెయిట్ చేస్తుంటే మన నాగశ్విన్ గారు అండ్ సుకుమార్ గారైతే 'కల్కి' అండ్ 'పుష్ప 2'తో అయితే బీట్ చేశారు. కానీ పోయిన ఇయర్‌లో ఈ ఫిగర్ మిస్ అయింది టాలీవుడ్. ఈ ముగ్గురు డైరెక్టర్స్ అయితే నెక్స్ట్ ఫిల్మ్స్‌తో బిజీగా ఉన్నారు. 'వారణాసి'తో గ్లోబల్ మార్కెటింగ్‌పై కన్ను వేశారు జక్కన్న. కానీ ఈ ఇయర్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7న థియేటర్‌లో అయితే రిలీజ్ కాబోతుంది. 'కల్కి 2' అయితే ఇంకా సెట్స్ పైకైతే వెళ్ళలేదు. సుకుమార్ గారు ఇంకా 'రామ్ చరణ్' గారికైతే స్టోరీయే సెట్ కాలేదు. ఈ లెక్కన చూస్తే 2026ని కూడా వీళ్ళు స్కిప్ చేస్తున్నట్టే. మరి నెక్స్ట్ ఈ నంబర్‌ని టచ్ చేసే మూవీస్ ఉన్నాయా అంటే, ఉన్నాయంటే ఉన్నాయనే అనుకోవాలి. ఎందుకంటే 'ధురేందర్' లాంటి మూవీ 1000,00,00,000 కొడుతుందనైతే ఎవరు అనుకోలేదు. అలా మన తెలుగులో హైప్ చేస్తున్న మూవీస్ అయితే చాలానే ఉన్నాయి. 2026లో హైప్ పుట్టిస్తున్న కొన్ని హై బడ్జెట్ సినిమాలు వాటిపై అయితే హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ చెప్పుకోవాల్సింది 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ. పవన్ కళ్యాణ్ గారు అండ్ హరీశ్‌శంకర్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై అయితే భారీ అంచనాలైతే ఉన్నాయి. అందులోనూ 'గబ్బర్ సింగ్' కాంబో కావడంతో మెగా ఫ్యాన్స్‌లో జోష్ అయితే మొదలైంది. మార్చ్ 26న అయితే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు 1000,00,00,000 టచ్ చేస్తే మాత్రం హరీష్ గారికైతే గుడి కట్టేస్తారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఫ్లాప్‌తో రికార్డులు క్రియేట్ చేస్తున్న ప్రభాస్ గారు 'రాజా సాబ్‌తో మిస్ అయిన టార్గెట్ 'ఫౌజీ'తో ఫుల్‌ఫిల్ చేస్తాడా? 'పెద్ది'తో బుచ్చిబాబు మెగా ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటాడా? బన్నీ గారు ఇంకా ఎన్టీఆర్ గారైతే 2026లో వస్తారా? వీళ్ళ తర్వాత 1000,00,00,000 టచ్ చేసే హీరోలెవరు? రాజమౌళి గారు అండ్ నాగశ్విన్ గారు అండ్ సుకుమార్ గారు తర్వాత 1000,00,00,000 జాయిన్ అయ్యే డైరెక్టర్స్ ఎవరు అనేది ఇప్పుడైతే చూద్దాం. రామ్ చరణ్ గారు 'త్రిబుల్ ఆర్' సినిమాతో అయితే 1000,00,00,000 టార్గెట్‌ని అయితే రీచ్ అయిపోయారు. కానీ శంకర్ గారి 'గేమ్ చేంజర్'తో అయితే ఫ్లాప్ అయ్యారు. కానీ నెక్స్ట్ అయితే 'పెద్ది'తో వస్తున్నారు రామ్ చరణ్ గారు. ఇప్పుడు తొలి సినిమాతో 100,00,00,000 మార్క్ టచ్ చేసిన బుచ్చిబాబు గారికి 'పెద్ది'తో 1000,00,00,000 అంటే పెద్ద సవాలే. ఇది టచ్ చేస్తే మాత్రం రేర్ రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఇంకా మన 'డార్లింగ్' మూవీ వస్తుందంటే హైప్ క్రియేట్ కావాల్సిందే. గత ఏడాది జస్ట్ కామియోతో సరిపెట్టిన ప్రభాస్ గారు 'రాజాసాబ్'తో బాక్సాఫీస్ దగ్గర బద్దలు కొట్టడం ఖాయమనుకుంటే 'మారుతి' హ్యాండిల్ చేయడంలో తడబడ్డాడు. మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా అయిపోయింది. నెక్స్ట్ అయితే అనురాగ్ పూరి గారితో అయితే 'ఫౌజీ' మూవీ అయితే తీస్తున్నారు. 'ఫౌజీ' మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి. 1000,00,00,000 రీచ్ అవుతుందనైతే ఫ్యాన్స్ అయితే గట్టిగా అయితే నమ్మేస్తున్నారు. మరి 'ఫౌజీ' మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో మీరే చెప్పండి కామెంట్‌లో. మన 'తారక్' గారు అండ్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్‌లో వస్తున్న 'ఎన్టీఆర్' మూవీ షూటింగ్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదనే తెలుస్తుంది. అలాగే 'అట్లీ' గారి 'బన్నీ' గారి షూటింగ్ కూడా జస్ట్ 20% పూర్తయిందట. ఈ లెక్కన చూస్తే వీళ్ళు వస్తారా అని డౌటే ఇంకా. 'నాని' గారు అండ్ 'శ్రీకాంత్' గారి కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' మూవీ కూడా చాలా హైప్స్ అయితే ఉన్నాయి దీని మీద. వీళ్ళు కూడా 1000,00,00,000 టచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక మనమే వెయిట్ చేయాలి 1000,00,00,000 టచ్ చేసే డైరెక్టర్ ఎవరనేది. మరి మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ అప్డేట్‌లో అయితే కలుద్దాం.